నమస్తే. వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రోజంతా వేలాది మంది ప్రయాణికులు, వందలాది విమానాల రాకపోకలతో ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా నిశ్శబ్దం అలుముకుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం ప్రభావం ఇప్పుడు ఆ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో దుబాయ్ విమానాశ్రయం అంటే ఒక చిన్న ప్రపంచంలా ఉంటుంది. రోజుకు సగటున 1200కి పైగా విమానాలు ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయి. ఆసియా, యూరప్, అమెరికా వంటి ఖండాల మధ్య ప్రయాణించే ప్రయాణికులందరికీ ఇది ఒక ప్రధాన మార్గమైంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. మార్చి 2న వచ్చిన విమానాల డేటాను పరిశీలిస్తే మొత్తం రోజంతా కలిపి కేవలం 20 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. అందులో 16 విమానాలు బయలుదేరగా కేవలం 4 విమానాలు మాత్రమే ల్యాండ్ అయ్యాయి. ఇది సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఊహించని విధంగా భారీ పతనమే. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలే. గగనతలంపై విధించిన ఆంక్షలు, క్షిపణి దాడుల భయం, డ్రోన్ దాడుల ప్రమాదం కారణంగా చాలా విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి, లేదంటే మార్గాలను మార్చుకుంటున్నాయి. పైలట్లు కూడా ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించడం మానుకుంటున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఈ నిర్ణయాలు విమానాల రాకపోకలను గణనీయంగా తగ్గించాయి. దుబాయ్ విమానాశ్రయం ప్రపంచానికి ఒక ముఖ్యమైన కనెక్టింగ్ హబ్ గా ఉంది. ఆసియా నుంచి అమెరికా లేదంటే యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఎక్కువగా ఇక్కడే ట్రాన్సిట్ అవుతారు. అలాంటి కీలకమైన కేంద్రం ఇప్పుడు దాదాపు ఖాళీగా మారిపోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. రన్వేలు ఖాళీగా కనిపించడం, టెర్మినల్స్ లో జనసంచారం లేకపోవడం, షాపులు మూసివేయబడటం వంటి దృశ్యాలు సాధారణంగా ఊహించలేని పరిస్థితులు. ఇది కేవలం విమానయాన రంగానికి పరిమితం కాలేదు, పర్యాటక రంగంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. దుబాయ్ వంటి నగరం ప్రధానంగా అంతర్జాతీయ పర్యాటకులపై ఆధారపడుతుంది. విమానాలు తగ్గిపోవడంతో హోటల్స్, టూరిజం వ్యాపారాలు, షాపింగ్ మాల్స్ అన్ని ప్రభావితమవుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు కూడా అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. దుబాయ్ ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్ గా పనిచేస్తుంది. సరుకుల రవాణా కూడా విమానాల ద్వారానే పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఇప్పుడు విమానాలు తగ్గిపోవడంతో సరుకు రవాణా ఆలస్యమవుతోంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థపై పడుతోంది. ఈ పరిణామాలు యుద్ధం ఎంత ప్రభావం చూపగలదో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒక ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను, ప్రయాణాలను, సాధారణ జీవనాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం వంటి బిజీ కేంద్రం ఇలా నిశ్శబ్దంగా మారిపోవడం ఈ పరిస్థితుల తీవ్రతకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. యుద్ధం తగ్గి గగనతల మార్గాలు మళ్లీ తెరుచుకుంటేనే విమానయాన రంగం మామూలు స్థితికి చేరుతుంది. అప్పటి వరకు దుబాయ్ వంటి గ్లోబల్ హబ్లు ఈ విధంగానే ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.